ధరణి నిబంధనలతో ఇప్పటికీ వేలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం బుక్ చేసుకున్న స్లాట్ను వివిధ కారణాలతో క్యాన్సిల్ చేసుకుంటే ఇప్పటికీ ఆ స్టాంప్ డ్యూటీ రిటర్న్ రాక సంవత్సరాలుగా కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని ఆ సొమ్మును రిటర్న్ చేయించారు. కానీ నేటికి వేలాది మంది ఫీజు వాపస్ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. CCLA మెమో ప్రకారం ఎవరైనా స్లాట్ బుక్ చేసిన 6 నెలల్లోపు క్యాన్సిల్ చేసుకుంటే స్టాంప్ డ్యూటీని రిటర్న్ చేసే అధికారం కలెక్టర్కు ఉంది. 6 నెలల తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ కమిషనర్ అండ్ ఐజీకి రిటర్న్ చేసే అధికారం ఉంటుంది. కానీ ఈ అంశాన్ని వారు పట్టించుకోవటం లేదు. క్యాన్సిల్ చేసుకున్న స్టాంప్ డ్యూటీని రిటర్న్ చేయాలని స్వయంగా సీఎం ఆదేశించగా అధికారుల్లో కదలిక రావటం లేదు. దీనికోసం సరైన మెకానిజం ఏర్పాటు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినా ఇప్పటికీ ఆ వైపు అడుగులు పడటం లేదు. దీంతో పలువురు కోర్టును ఆశ్రయిస్తుండగా 4 వారాల్లో అమౌంట్ను చెల్లించాలని కోర్టులు కలెక్టర్లను ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాకు చెందిన జక్కుల సుగుణావతి 2022 మే 17న 4 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు. 8,49,522లను స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. కానీ అనివార్య కారణాల వల్ల 2022న స్లాట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ స్టాంప్ డ్యూటీ రిటర్న్ చేయమని 3 ఏళ్లుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరికి న్యాయవాది గుమ్మి రాజ్ కుమార్ ద్వారా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు తాజాగా పిటిషనర్ చెల్లించిన మొత్తం అమౌంట్ను 4 వారాల్లో చెల్లించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. నాగిరెడ్డిగూడలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసేందుకు ఒక వ్యక్తి స్లాట్ బుక్ చేసుకున్నాడు. 2023 జూన్ 27న చలాన్ ద్వారా స్టాంప్ డ్యూటీ 2,25,976 రూపాయలు చెల్లించారు. అనివార్య కారణాల వల్ల స్లాట్ రద్దు చేసుకున్నారు. చెల్లించిన స్టాంప్ డ్యూటీని తిరిగి ఇప్పించాలంటూ అదే సంవత్సరం జూలై 20 నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ ఎవరూ సరైన రీతిలో స్పందించలేదు. దాంతో కోర్టుని ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం 2,25,976 రూపాయలను 4 వారాల్లోపు 12% వడ్డీతో కలిపి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెద్ద మొత్తంలో అమౌంట్ రావాల్సిన వారు కోర్టుకి వెళ్తున్నారు. అయితే 20,000 నుంచి 50,000 వరకు రావాల్సిన వారే ఎక్కువగా ఉన్నారు. వారంతా కోర్టుకు వెళ్తే లాయర్ ఫీజుకే అమౌంట్ సరిపోతుందన్న భయం కూడా ఉంది. ఈ క్రమంలోనే కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు. కొందరు మీ సేవా కేంద్రం నిర్వాహకులు సొంత అమౌంట్ను కట్టి స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే నష్టపోతారు. అలాంటి వారు రంగారెడ్డి జిల్లాలోనూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ అంశంపై చొరవ చూపాలని బాధితులు కోరుతున్నారు. స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే స్టాంప్ డ్యూటీ వాపస్ చేసే మెకానిజం ధరణి పోర్టల్లో లేదు. భూభారతి వచ్చిన ఆ సమస్యకు పరిష్కారం చూపటం లేదు. స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న సొమ్ము 120 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తుంది. 2024 డిసెంబర్ 13న సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించినప్పుడే అమౌంట్ను రిటర్న్ చేయాలని అధికారులు ఆదేశించారు. కానీ ఇప్పటికీ ఆ సొమ్మును రిటర్న్ చేసే మెకానిజంను ఏర్పాటు చేయలేదు. కొందరు కలెక్టర్లు మాత్రం కొంతమేరకు రిటర్న్ చేయించారు. ఇంకా వేలాది మంది బాధితులుగానే మిగిలిపోయారు. దాంతో ఈ సమస్యపై బాధితులు కోర్టుకు వెళ్తుండటం గమనార్హం. ప్రస్తుతం భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత అప్పట్లో స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న వివరాలేవి డాష్ బోర్డులో కనిపించడం లేదు. ఇప్పుడు ఆధారం లేకుండా పోతున్నదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగానే అప్లై చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో భూభారతిలోనైనా ఈ సమస్యకు పరిష్కారం చూపించేలా మెకానిజం ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ధరణి పోర్టల్లో చెల్లించిన సొమ్ము ఇవ్వకపోవటం అన్యాయం. స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు ఆధారాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి అప్పటికప్పుడు చెల్లించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.
సీఎం మంత్రి ఈ అమౌంట్ను రిటర్న్ చేయొద్దని ఎక్కడా చెప్పరు. కేవలం అధికారులు నిర్ణయం తీసుకోవటం మీదనే ఆధారపడి ఉంటుంది. పెద్ద మొత్తంలో రావాల్సిన వాళ్ళు మాత్రమే కోట్లను ఆశ్రయిస్తున్నారు. 20,000 నుంచి 1,00,000 వరకు రావాల్సిన వారంతా కలెక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇదేం చిన్న సమస్య కాదు, 100 కోట్లకు పైమాట. ఇప్పటికైనా అధికారులు బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ లైవ్ లో అందిస్తారు. ధరణి నిబంధనలతో ఇప్పటికే వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం బుక్ చేసుకున్న ప్లాట్ ను వివిధ కారణాలతో వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే ఇప్పటికీ ఆ స్టాంప్ డ్యూటీ రిటర్న్ కాక సంవత్సరాలుగా కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని ఆ సొమ్మును రిటర్న్ చేయించారు. కానీ నేటికి వేలాది మంది ఫీజు వాపసు రాకపోవడంతో ఇబ్బందులు కూడా పడుతున్నారు. సిసిఎల్ఏ మెమో ప్రకారం ఎవరైనా ప్లాట్ బుక్ చేసినా 6 నెలల లోపే క్యాన్సిల్ చేసుకుంటే స్టాంప్ డ్యూటీని రిటర్న్ చేసే అధికారం కూడా కలెక్టర్ ఉంది. ఉన్నా కానీ అలాంటి స్లాట్లను రిటర్న్ చేయలేకపోవడం, 6 నెలల తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ కమిషనర్ అండ్ ఐజీకి రిటర్న్ చేసే అధికారం ఉంటుంది. కానీ ఈ అంశాన్ని వారు పట్టించుకోకుండా ఉంటున్నారు. క్యాన్సిల్ చేసుకుంటే స్టాంప్ డ్యూటీని రిటర్న్ చేయాలని స్వయంగా సీఎం ఆదేశించిన అధికారంలో కదలిక రావడం లేదు. దీనికోసం సరైన మెకానిజం ఏర్పాటు చేయాలని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినా ఇప్పటికీ ఆ వైపు అడుగులు పడటం లేదు. దీంతో పలు ఆశ్రయిస్తుండగా 4 వారాల్లో అమౌంట్ ను చెల్లించాలని కోర్టులు కూడా కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. మొన్న మెదక్ జిల్లా చెందిన మేడ్చల్ జిల్లాకు చెందిన జక్కుల సుగుణావతి 2022లో 4 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు. 8,49,522 రూపాయలను స్టాంప్ డ్యూటీ చెల్లించారు. కానీ అనివార్య కారణాల వల్ల వాళ్ళ 2022 స్లాట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఆ స్టాంప్ డ్యూటీ రిటర్న్ చేయమని చెప్పి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు పట్టించుకోకపోవడంతో చివరికి న్యాయవాది కుమ్మి రాజ్ కుమార్ ద్వారా హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. విచారణ జరిపిన హైకోర్టు తాజాగా పిటిషనర్ చెల్లించిన మొత్తం అమౌంట్ ను 4 వారాల్లో చెల్లించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన నాగిరెడ్డిగూడలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసేందుకు ఒక వ్యక్తి స్లాట్ బుక్ చేసుకున్నాడు. 2023లో జూన్ 20న చలాన్ ద్వారా స్టాంప్ డ్యూటీ 2,25,976 రూపాయలు చెల్లించిన అనివార్య కారణాల వల్ల స్లాట్ రద్దు చేసుకోవడం జరిగింది. చెల్లించిన స్టాంప్ డ్యూటీని తిరిగి ఇప్పించాలంటూ అదే సంవత్సరం జూలై 20 తేదీన 20 నుంచి అధికారులు చుట్టూ తిరుగుతున్నారని ఇప్పటివరకు ఎలాంటి చలనం కనిపించడం లేదు. కానీ ఎవరు సరైన రీతిలో స్పందించడం లేదని దాంతో కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం 2,25,976 4 వారాల్లో 12% వడ్డీతో కలిపి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెద్ద మొత్తంలో అమౌంట్ రావాల్సిన వారు కోర్టు వెళ్తున్నారు. అయితే 20,000 నుంచి 50,000 వరకు రావాల్సిన వారే ఎక్కువగా ఉన్నారు. వారంతా కోర్టు వెళ్తే లాయర్ ఫీజుకే అమౌంట్ సరిపోతుందన్న భయం ఉంది. ఈ కారణంతోనే కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఆ లాయర్ల చుట్టూ వెళ్ళడం లేదు. ఎందుకంటే వచ్చే డబ్బంతా లాయర్ల ఫీజు కిందనే చెల్లించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. ప్రస్తుతం అయితే కొంతమంది మీ సేవా కేంద్రం నిర్వాహకులు సొంత అమౌంట్ ను కట్టి ప్లాట్లు క్యాన్సిల్ చేసుకుంటే నష్టపోయారు. అలాంటి వారు కూడా రంగారెడ్డి జిల్లాలో చాలా వరకు ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ అంశంపై చొరవ చూపాలని బాధితులు కోరుతున్నారు. బాసిత్, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి ఆగడాలు ఆగుతాయి అనుకుంటున్నావు నువ్వు? ప్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే స్టాంప్ డ్యూటీ వాపస్ చేసే మెకానిజం ధరణి పోర్టల్లో లేదు. భూభారతి వచ్చినా అని ఆ సమస్యకు పరిష్కారం చూడడం లేదు. ప్లాట్ క్యాన్సిల్ చేసుకున్న సొమ్ము రూపాయలు 120 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తుంది. 2024 డిసెంబర్ 11న సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించినప్పుడు అమౌంట్ ను రిటర్న్ చేయాలని అధికారులకు ఆదేశించారు. కానీ ఇప్పటికీ ఆ సొమ్మును రిటర్న్ చేసే మెకానిజం ఏర్పాటు చేయలేదు. కొందరు కలెక్టర్లు మాత్రం కొంత మేరకు రిటర్న్ చేయించారు. ఇంకా వేలాది మంది బాధితులు కూడా మిగిలారు. దాంతో ఈ సమస్యపై బాధితులు కోర్టుకు వెళ్తున్నారు. గమనార్హం. ప్రస్తుతమైతే ఈ భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత అప్పట్లో ప్లాట్ కౌన్సిల్ చేసుకున్న వివరాలు ఇవే. డాష్ బోర్డులు కనిపించడం కూడా లేదు. ఇప్పుడు ఆధారం లేకుండా పోతున్నది. బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగానే అప్లై చేసుకోవాలని దుస్థితి భూభారతిలో నిన్న ఈ సమస్య పరిష్కారం లభిస్తుందని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. చూపించేలా మెకానిజం ఏర్పాటు చేయాలని కూడా బాధితులు కోరుతున్నారు. థ్యాంక్ యూ బాసిత్.